హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా దొండకాయ ఆలు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? దొండకాయ మసాలా మనం ప్రిపేర్ చేసుకునే విధానం, నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టొమాటోస్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, గరం మసాలా, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ అల్లం. ఈ 6 ఐటమ్స్ కలిపేసి మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా చిన్న దొండకాయలను అయితే తీసుకుంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక లంచ్ బాక్స్లో ఈ మసాలా ఒకటి పట్టుకొని వెళ్తే చాలు, అలా కలుపుకొని అయితే అలా తినేయవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. దానికి పోపు కావాల్సిన సామాన్లు అయితే చూసుకుందాం. నువ్వులు ఇందులో ప్రధానమండి. చాలా బాగుంటుంది. నువ్వులు శ్రేష్టం అంటారు కదా, చాలా ప్రత్యేకత నువ్వుల్లో ఉంది. నువ్వులు మనం జ్యూస్ అయితే చేసుకుందాం ఈ రెసిపీలో. ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఆయిల్, ఇవన్నీ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని కడాయిని అయితే పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత మనం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత వేడైన తర్వాత ఇలా దొండకాయలు అయితే మనం ఇలా ఒక అంగంగలుగానే దొండకాయల్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అవి పూర్తిగా కట్ అవ్వకూడదు. అలా మనం కట్ చేసుకొని ఇలా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ముందుగానే ఫ్రై చేస్తాం, ఎందుకంటే మనం తినేటప్పుడు అవి ఒక కసాలా ఉంటుంది. ఆ కసా అయితే ఉండదండి. ఇవి ఎంత వేగితేనే అంత టేస్టీగా ఈ దొండకాయ మసాలా అయితే బాగుంటుంది. బాగా వేగించుకోవాలి. ఇలా చిన్న దొండకాయలు అయితే మసాలా ప్రిపేర్కి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సగం అయితే వేగి ఇంకొంచెం మనం అయితే వేగించుకుందాం. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఈ దొండకాయ మసాలాని ఎవరైతే ఉద్యోగాలు చేసిన వాళ్ళు, నెక్స్ట్ స్కూల్స్ పట్టుకొని వెళ్ళి ఎక్కువ కారం కూడా వేసుకోకుండా మనం రైస్లోని పెట్టుకొని తినేయవచ్చు. మరి చారు పప్పు ఏం అవసరం లేదు. ఈ ఒక్క కర్రీ అయితే మనం పెట్టుకొని తినేయవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా వేగిపోయాయి. ఈ వేగినవన్నీ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. పోపు వేసుకోవడానికైతే మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న దొండకాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న దొండకాయలు మనం సైజుని చూసి ఎంచుకొని తెచ్చుకుంటే మరీ మంచిది. బాగా అయితే వేగిపోయాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కుక్కర్ని అయితే పెట్టుకొని తాలింపు మనం కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుంటాం ఎందుకంటే మనం విజిల్స్ వస్తే అవి చాలా బాగా వేగినవి బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకొని నువ్వులు అయితే స్టార్టింగ్లో వేసుకోవాలి. నువ్వులు వేసి నువ్వులు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేయాలి. బాగా వేగేలా చూసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం చూస్తున్నారు కదా, ఈ చిన్న ఉల్లిపాయ ముక్కలు మనం ఎంత ఎక్కువగా కట్ చేసి మనం ఈ దొండకాయ మసాలాలోని వేసుకుంటే, పోపులో వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎవరికి ఎంత టేస్టీ కావాలో అంత తగిన మనం ఉల్లిపాయలు కట్ చేసి అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే మనం మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ బాగా వేగేలా అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ నుంచి ఆయిల్ అయితే బయలుదేరుతుంది. అలా ఈ మసాలా పేస్ట్లోనే మనం వేగేటప్పుడు మనం గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. నేను గరం మసాలా యాడ్ చేయకపోయినా అంతకుముందు మనం ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకుంటే గరం మసాలా వేసుకున్నాం కదా, ఇంకొంచెం స్పైసీ కావాలంటే గరం మసాలా, లేదు అంటే మేము కారంతోనే సరిపెట్టుకుంటామంటే కారం ఒక స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఎవరికి ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ కారం అయితే వేసుకోవచ్చు. నేను ఒక స్పూనే వేసుకుంటాను, మీకు కావాలంటే 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ని ఒకే విధంగా మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఆ మసాలా అయితే అడుగంటకుండా, కుక్కర్ మాడిపోకుండా మనకైతే పేస్ట్ అయితే వేగిపోయి గరం మసాలా పేస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఇలా చేసుకుంటే మనకి దొండకాయ మసాలా గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీనే మనం రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా,
దొండకాయ మసాలా అయితే బాగా ప్రిపేర్ అయిపోయింది. మనం కొంచెం టేస్టీ కోసం చిటికెడు షుగర్ అయితే వేసుకోవచ్చు. చాలా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా షుగర్ వేసుకొని కూడా ట్రై చేయండి. నేను ఈ దొండకాయ మసాలా వేసినప్పుడు నేను కొంచెం షుగర్ని అయితే యాడ్ చేస్తాను, చిటికెడు, జస్ట్ చిటికెడు. ఇప్పుడైతే మనం వేగించి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, ఆ దొండకాయలను అయితే మనం ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలని యాడ్ చేసుకొని ఆ మసాలా దీనికి బాగా పట్టేలా ఆ మసాలాని కింద నుంచి పైకి కలుపుతూ ఆ దొండకాయలన్నిటికీ ఈ మసాలాని మనం పట్టించేలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దుంప ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దుంప ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. గుట్టగా అదే కొంచెం వలంగా కట్ చేసి మనం వేసుకుంటే మనకి దుంపలు బాగా అందుతాయి, తినడానికి చాలా అయితే చాలా బాగుంటుంది. ఇలా దుంప ముక్కలు మనం ఇలా యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా దొండకాయలకి బంగాళదుంపలకి పట్టేలా మనం ఒక్కసారి అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలిపి పట్టుకోవాలి. ఇప్పుడు కూర సగం అయ్యేటప్పటికే కలర్ ఇలా వచ్చింది. ఇంకా కర్రీ ఇంకా పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా బాగా అయితే కనిపిస్తుంది. ఇలా బాగా అయితే ఉడికిపోయి కొంచెం మన పసుపుని అయితే యాడ్ చేసుకుందాం. పసుపు యాంటీబయాటిక్ కదా, ప్రతి దాంట్లో మనం పసుపు అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒకసారి అయితే కలుపుకొని మనం కుక్కర్ మూతను అయితే పెట్టుకొని, బాగా వేగింది కదా కుక్కర్ మూత అయితే ఇప్పుడు పెట్టుకొని 4 విజిల్స్కి అయితే మనం పెట్టుకుందాం. ఈ వాటర్ ఎందుకు వేసుకుంటున్నామంటే కుక్కర్ మూత అయితే పెట్టుకుంటే ఉత్తి గరం మసాలాకి 4 విజిల్స్ అయితే మాడిపోతుంది. అందుకని చెప్పి మనం మిక్సీ జార్లోని ఆ మసాలా ముద్ద ఉంటుంది కదా, దాంట్లోనే మనం వాటర్ పోసి ఇలా మనం కుక్కర్లో అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కుక్కర్ మూతనైతే పెట్టుకొని 4 విజిల్స్కి అయితే మనం చూసుకోవాలి. మూత అయితే పెట్టుకొని 4 విజిల్స్కి అయితే చాలా బాగా ఉడికిపోతుంది. దొండకాయ తినడానికి చాలా బాగుంటుంది. నోట్లో పెడితేనే కరిగిపోతుంది. అలా అయితే టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, దొండకాయ మసాలా ప్రిపేర్ అయిపోయింది. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.